ఫ్రెండ్స్, ముందుగా మనమైతే ఈ వీడియోలో ఆధార్ హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆధార్ హిస్టరీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ చేసిన దగ్గర నుంచి ఎన్నిసార్లు అయితే చేంజెస్ చేసి ఉంటామో అవన్నీ కూడా లైన్ బై లైన్ మనకి కనబడుతూ ఉంటుంది. ఈ ఆధార్ హిస్టరీ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మన బ్యాంక్లో ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందో ఈ ఆధార్కి కూడా ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది. అదే ఆధార్ హిస్టరీ. మీ మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఆధార్ వెబ్సైట్లో. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, గూగుల్లో మనం చూసినట్లయితే యుఐడిఐ అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లాంగ్వేజెస్ ఉంటాయి. మీ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజెస్ మీరు చూసినట్లయితే ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, కన్నడ అవన్నీ ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మై ఆధార్ దగ్గర ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, కింద కొన్ని లెటర్స్ అండ్ డిజిట్స్ ఉన్నాయి. అవి మనం క్యాప్చా దగ్గర ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ. ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేశాక లాగిన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. నాకైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి, అది క్లిక్ చేశాను. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆధార్ అప్డేట్ హిస్టరీ విజిబుల్ అవుద్ది. ఇక్కడ మనం కింద స్క్రోల్ చేయొచ్చు. స్క్రోల్ చేసి చూడొచ్చు. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.